ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ముస్లింలకు రిజర్వేషన్లు రానివని అన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆలోచన విధానం. అది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద ఏదైతే 10% రిజర్వేషన్ తీసుకొచ్చామో అందులో హిందువులు ఉన్నారు, అందులో ముస్లింలు ఉన్నారు, అందులో క్రిస్టియన్స్ ఉన్నారు, అందులో జైన్స్ ఉన్నారు, అందులో సిక్కులు ఉన్నారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో రిజర్వేషన్ పరిధిలో రానటువంటి వర్గాలు ఏవైతున్నాయో వాళ్ళందరి కోసము, ఆ వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసము మేము 10% రిజర్వేషన్ తీసుకొచ్చాము. ఇప్పటికే అమలు జరుగుతున్నటువంటి ఎస్సీ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి వాళ్ళ కోటాకు, వాళ్ళకు వస్తున్నటువంటి నెంబర్కు ఏ మాత్రం డోకా లేకుండా ఎక్స్ట్రా సీట్లు రూపకల్పన చేసి విద్యా సంస్థల్లో వాళ్ళకి ఈబీసీ ఇస్తున్నాం. కాబట్టి మేము ముస్లింలకు ఇస్తున్నాం, ఇవ్వడం కాదు, మేము వ్యతిరేకం కాదు.